హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ వస్తుంది, బెల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే తెలంగాణ ఫేమస్ డిష్ అండి, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. సో నీట్గా కడిగేసానండి. అది కడిగిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. సో అందుకని కొంచెం ½ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసాను. మనం జస్ట్ సాల్ట్ను పసుపు వేసి మ్యారినేట్ చేసి పెడుతున్నామండి. మీరు కావాల్సి ఇక్కడ కొంచెం కర్డ్ వేసుకోవచ్చు, లేదా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అండి. సో మనం ఒక ½ అవర్ పెట్టేద్దామండి ఇలా మ్యారినేట్ చేయడానికి. సో ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం బగారా రైస్కి కూడా చేయాలి కదా ప్రిపరేషన్. ఇక్కడ ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు అండి, ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం మనము అప్పటి వరకు. సో ఇక్కడ నేను ఆయిల్ పెట్టానండి. ఇది చికెన్ కర్రీ ప్రిపరేషన్కి అండి మనం ఆయిల్ పెట్టింది. సో ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఆనియన్స్ని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ వేసాను. కొంచెం ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా మనకి. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి మనం. అక్కడే మనకు ఆనియన్స్ మొత్తం కలర్ వచ్చేస్తాయండి, ఉడికిపోతాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసాము. కలిపేసి మనం మూత పెట్టేసి పెడదామండి. కాసేపటి తర్వాత అండి, అంటే జస్ట్ 2 మినిట్స్ తర్వాత అనుకోండి. 2 మినిట్స్ మనం మూత పెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి, ఎందుకంటే మనం ఇంతకుముందు సాల్ట్ వేసాము. సో అందుకని కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ నేను. కూరలో సాల్ట్ కూడా చూసి వేయండి మనం కర్రీలో, ఎందుకంటే మనం రైస్లో కూడా సాల్ట్ వేస్తాము. ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు అండి కట్ చేసి వేసాను నేను. సో సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి, మనకు రైస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి అది ఇది మనకు బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని సో ఇక్కడ మనం ఏంటి అంటే మొత్తం వాటర్ ఇంకే వరకు పెట్టాలండి. అది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా పోయి ఆయిల్ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ కారం వేస్తున్నానండి, 2 టీ స్పూన్లు వేసాను, ఎందుకంటే కేజీ చికెన్ ఉంది కదా. సో అదొకటి, నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటే బాగుంటుందండి, మరీ చప్పగా అయితే నీసు వాసన వస్తుంది. అది మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి మీరు. ఇక్కడైతే నేను 2 టీ స్పూన్లు వేసాను. సో ఇప్పుడే వాటర్ వేయకూడదండి మనం దీంట్లో. లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు పెడదాము, కారం ఫ్రై అవుతుందన్నమాట. సో చూసారా, కారం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసానండి. వాటర్ వేసి అది లో టు మీడియం ఫ్లేమ్లో బట్టి 6 మినిట్స్ అలా పెట్టామంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకొకటి ఏంటి అంటే మీరు కొబ్బరి పొడి వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు ఇక్కడ. సో ఈలోపు మన కర్రీ ఉడుకుతుంది కదా, అక్కడి వరకు మనం రైస్ నానబెట్టి పెట్టుకుంటే రైస్ వస్తుంది కదా, నానుతుంది కదా. సో నేను ఇక్కడ మీకు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను అంటే దాంట్లో నేను 1.5 వేసానండి రైస్ ఆ చెంబుతో. సో ఇవి అయితే 3-4 టైమ్స్ కడిగి నేను పెట్టేస్తాను, ఎందుకంటే బియ్యం నానిన తర్వాత కడగకూడదు మనం, అందుకని. సో ముందే కడిగేసి పెట్టుకోవాలి. ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక ½ టీ స్పూన్ గరం మసాలా వేసాను నేను. గరం మసాలా కూడా కొంచెం బాగానే వేయండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా, అది మసాలాలు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది అది. సో ఈ గ్రేవీ సరిపోతుందండి మనకి బగారా రైస్లోకి, మరీ ఫ్రై లాగా చేసుకున్నది బాగోదు. సో చివరిగా మనం కొత్తిమీర వేసేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోయింది. రెండు స్టవ్ల మీద పెట్టి మనం చేసుకోవచ్చు, కానీ నేను మీకు ఒకటి తర్వాత ఒకటి చూపిస్తున్నాను కాబట్టి ఒకటి చేశాక ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మన కర్రీ చూసారా రెడీ అయిపోయింది మొత్తం.
ఇలా ఉందన్నమాట మన కర్రీ, చికెన్ కర్రీ. సో ఇదైతే నేను ఇక్కడ పక్కన పెట్టేస్తానండి. పక్కన స్టవ్ పైన పెట్టేసి మనం నెక్స్ట్ ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేయాలి కదా. సో దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ బగారా రైస్లో ప్రిపరేషన్కి వెళ్ళినట్లయితే 2-3 బిర్యానీ ఆకులు అండి. ఆ పక్కన ఉన్నదైతే పువ్వు అంటారు అండి. కొంచెం సహజీరా, 2-3 లవంగాలు, కొంచెం పట్టా అండి, ఓ 4 యాలకులు. సో ఇక్కడ నేను పెద్ద భగవాన్ అయితే పెట్టాను. అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేయాలండి. బగారా రైస్లో నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మనకి. నెయ్యిను ఆయిల్ కూడా వేస్తాము. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసానండి, ఇంకో టేబుల్ స్పూన్ అంతా. సో ఇవి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకులు అండి, అది కొంచెం వేపాలి. దాన్ని ఏమంటారంటే రాక్ ఫ్లవర్ ఏమంటారండి, అది స్టోన్ ఫ్లవర్ అంటారు కదా. సో అది ఇక్కడైతే పువ్వు అంటారు. అది కొంచెం వేగనివ్వాలి దాన్ని. తర్వాత పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు అయితే నేను ఓ 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను. అవి కొంచెం వేగాక కరివేపాకు, తర్వాత పుదీనా అండి. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఆయిల్లోనే ఫ్రై చేయాలండి, చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత కొత్తిమీర. సో కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇవన్నీ మంచి స్మెల్, అరోమా వస్తుందండి ఈ టైంలో మనకి. నెక్స్ట్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను 2 టీ స్పూన్లు వేసాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తేనే స్మెల్ బాగుంటుందన్నమాట మనకి బగారా రైస్కి. సో దాన్ని మాత్రం బాగా ఫ్రై చేయాలండి. తర్వాత మనం గరం మసాలా పెట్టాం కదా ఇంతకుముందు, సో అది వేసి కొంచెం ఫ్రై చేయాలి, ఓ 1 మినిట్ అలా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక దాన్ని ఎంత ఫ్రై చేస్తే రైస్ కలర్ అలా వస్తుందన్నమాట మనకి. బగారా రైస్ ఎప్పుడు తెల్లగా ఉండదండి. ఇక్కడ మనం వాటర్ వేస్తున్నామండి. మనం 1.5 రైస్ వేసాము దాంతో. సో దాంతో మనం 3 వేయాలండి వాటర్. ఇప్పుడు డబుల్ క్వాంటిటీ అనమాట వాటరు. అది పాత రైస్ పాత అయితే డబుల్ క్వాంటిటీ వేయండి. లేదు అనుకుంటే ఇప్పుడు మనం 1.5కి 2.5 వేయండి వాటరు. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి, చెప్పాను కదా అందుకే కర్రీలో తక్కువ వేయండి సాల్ట్ అని. సో అది మనకి బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి సాల్ట్ చూసి వేయండి ఇక్కడ. సో ఇది చూసారా, కాసేపటి తర్వాత ఇది మరుగుతుంది. కాకపోతే మనం ఇప్పుడు రైస్ వేయకూడదండి, ఇంకో 3-4 మినిట్స్ మరగనివ్వాలి. ఆ మసాలాల మొత్తం మనకు వాటర్లోకి వస్తుంది అనమాట అది స్మెల్. తర్వాత ఇప్పుడు మనం కొంచెం స్టవ్ తగ్గించి అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి రైస్ వేయండి. రైస్ వేసాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెడదాం మనం స్టవ్ని. సో వాటర్ కలర్ చూసారా మీరు, అలా వస్తుందన్నమాట. బగారా రైస్ అంటేనే కలర్ అలాగే ఉంటుంది, వైట్గా ఉండదు బగారా రైస్ మనకి. సో ఇక్కడ నేను రైస్ మొత్తం వేసేస్తున్నానండి. మనకు పాత బియ్యం అయితేనే డబుల్ క్వాంటిటీ వాటర్ వేయండి ఫ్రెండ్స్, లేకపోతే కొంచెం తగ్గించండి వాటర్ని. సో ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టానండి స్టవ్. సో అది ఉడికి మధ్యన తీసి కలుపుతూ ఉందాం మనం. వాటర్ తగ్గుతుంటే మనకు అర్థం అవుతుంది కదా అప్పటి వరకు అన్నమాట. చాలా బాగా ఉడుకుతుంది మన రైస్. నేనైతే మీకు కట్ చేసి చూపిస్తున్నానండి వీడియో. కాకపోతే మనకు అన్నం ఉడికే ఒక టైం పడుతుంది కదా. ఇక్కడ ఈ స్టెప్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని. ఇంకా హైలో పెట్టకుండా మీడియంలోకి తీసుకురండి ఈ టైంలో. సో మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పెట్టిన తర్వాత ఫ్రెండ్స్
మొత్తం సిమ్లో పెట్టేసేయండి, లో ఫ్లేమ్లో పెట్టేసేయండి స్టవ్ని. ఎందుకంటే మనకు అడుగు అంటిపోతుంది అనమాట, అందులో ఉన్న వాటర్ అంతా ఇంకైపోతుంది. సో చూసారా ఫ్రెండ్స్, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి అన్నం ఇలా వచ్చేస్తుంది అనమాట మన బగారా రైస్. ఇక్కడ మన బగారా రైస్ అయితే అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చికెన్ కర్రీలోకి బగారా రైస్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సో ఇది మన బగారా అన్నం, పక్కన కోడి కూర, తెలంగాణ యాసలో చెప్తే అబ్బా ఏంటి అంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ బగారా అన్నం కోడి కూర ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.